నమస్కారం, దూరదర్శన వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని భారత్ ఎప్పటికీ విశ్వసించదన్న ప్రధాని. భారత్ జర్మనీల వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల అభివృద్ధికి బలమైన పునాదన్న నరేంద్ర మోదీ. ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ సదస్సును ప్రారంభించిన ప్రధాని. వీసాల సంఖ్యను పెంచేందుకు జర్మనీ నిర్ణయాన్ని స్వాగతించిన నరేంద్ర మోదీ. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీకి ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ప్రారంభం. 48 గంటల్లోపు సిలిండర్ అందించేలా చర్యలు తీసుకున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 252 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత్లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించగా ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు 20వ శతాబ్దంలో ఏర్పాటైన గ్లోబల్ ఫోరంలు 21వ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించడానికి సరిపోవని మోదీ అభిప్రాయపడ్డారు. रक्षा और सुरक्षा क्षेत्रों में बढ़ता सहयोग हमारे गहरे आपसी विश्वास का प्रतीक है. क्लासिफाइड इंफॉर्मेशन के एक्सचेंज पर बनी सहमति इस दिशा में एक नया कदम है. आज संपन्न की गई म्यूचुअल लीगल असिस्टेंस ट्रीटी से आतंकवाद और अलगाववादी तत्वों से निपटने में हमारे साझा प्रयास सशक्त होंगे. ग्रीन एंड सस्टेनेबल ग्रोथ के साझा कमिटमेंट पर दोनों देश निरंतर कार्यरत है. भारत का हमेशा मत रहा है कि युद्ध से समस्याओं का समाधान नहीं हो सकता और शांति की बहाली के लिए भारत हर संभव योगदान देने के लिए तैयार है. इंडो पैसिफिक क्षेत्र में अंतर्राष्ट्रीय कानूनों के तहत फ्रीडम ऑफ नेविगेशन और रूल ऑफ लॉ सुनिश्चित करने पर हम दोनों एकमत हैं. हम इस बात पर भी सहमत हैं कि 20वीं सदी में बनाए गए ग्लोबल फोरम 21वीं सदी की चुनौतियों से निपटने में सक्षम नहीं है. यूएन सिक्योरिटी काउंसिल सहित अन्य ఉక్రెయిన్ పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్ జర్మనీ 7వ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టెన్సీ చర్చల్లో భాగంగా భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్తో ఢిల్లీలో భేటీ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా మధ్య సుదీర్ఘంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం దిశగా భారత్ చొరవ చూపాలని ఓలాఫ్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు విభేదాలు ముసురుకున్నప్పటికీ భారత్ జర్మనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల అభివృద్ధికి బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం కేవలం లావాదేవీలకే పరిమితం కాలేదని, 2 బలమైన ప్రజాస్వామ్య దేశాల పరివర్తనకు నిదర్శనంగా నిలిచిందని చెప్పారు. జర్మనీ ప్రకటించిన ఫోకస్ ఆన్ ఇండియాను ప్రధాని మోదీ స్వాగతించారు. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయాలని కోరుకున్నట్లు చెప్పారు. ऐसे समय में भारत और जर्मनी की स्ट्रेटेजिक पार्टनरशिप का मजबूत एंकर के रूप में उभरी है. ये 2 समर्थ और सशक्त डेमोक्रेसी की ट्रांसफॉर्मेशनल पार्टनरशिप है. एक ऐसी पार्टनरशिप जो वैश्विक जगत और मानवता के स्टेबल, सिक्योर और सस्टेनेबल फ्यूचर के निर्माण में
నైపుణ్యం కలిగిన భారత శ్రామిక శక్తి కోసం వీసాల సంఖ్యను పెంచేందుకు జర్మనీ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మనీ బిజినెస్లో ఈరోజు ఆయన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ సోల్జ్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలాఫ్ సోల్జ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సమావేశం నిర్వహించుకుంటున్నామని వ్యాఖ్యానించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న ఆర్థిక వ్యవస్థ అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రాబోయే 25 ఏళ్లకు వికసిత్ భారత్ కోసం రోడ్ మ్యాప్ రూపొందించామని తెలిపారు. నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులకు వీసాల సంఖ్యలో 20,000 నుంచి 90,000 వరకు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని, భారత శ్రామిక శక్తిపై జర్మనీ ఉంచిన విశ్వాసం అద్భుతమన్నారు. ఆ నిర్ణయానికి ఆ దేశ వృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. భారత్ తయారీ కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక బంధం బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. యుద్ధం సమస్యలు పరిష్కరించలేదని, శాంతి కోసం సాధ్యమైనంత సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగానే ఉంటుందని మోదీ తెలిపారు. Economy. A country at the heart of the world's most dynamic region, the Asia-Pacific. In a nutshell, the Asia-Pacific Conference has come to the right place at the right time. Prime Minister Modi, thank you very much for your kind hospitality, and thanks also to our co-hosts Robert Habeck and Roland Busch, and of course to you, Minister Goyal, for organizing this conference. चांसलर बनने के बाद उनका यहाँ आना भारत जर्मनी संबंधों पर उनके फोकस को दिखाता है. 12 साल के बाद भारत में एशिया पैसिफिक कॉन्फ्रेंस ऑफ जर्मन बिजनेस का आयोजन हो रहा है. एक तरफ यहां सीईओ की फोरम की बैठक हो रही है, दूसरी तरफ हमारी नौसेना साथ में अभ्यास कर रही है. गोवा में जर्मन नेवल शिप्स पोर्ट कॉल पर है और अब से थोड़ी ही देर में भारत और जर्मनी के बीच 7वें इंटर गवर्नमेंटल తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేట్ పదవులు భర్తీపై ఉండవల్లిలోని తన నివాసంలో నేతలతో చర్చించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే టీడీపీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో చేపట్టేలా ఏర్పాట్లు చేస్తుంది. ₹100 సభ్యత్వంతో కార్యకర్తకు ₹5,00,000 వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నారు. కేంద్ర రహదారి రవాణా శాఖ ఆంధ్రప్రదేశ్కు మరో కీలక ప్రాజెక్టు ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ₹252,42,00,000 మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితీష్ గడ్కరీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో నెలకొన్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించి రహదారి భద్రత, పట్టణ రవాణాను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కారిడార్ సరికొత్త సామాజిక, ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుందని ఆకాంక్షించారు. తద్వారా ఆ ప్రాంత వాసులు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుందని, 24 నుంచి 48 గంటల్లో సిలిండర్ను అందిస్తామని ఆయిల్ కంపెనీలు చెప్పినట్లు తెలిపారు. పట్టణాల్లో అయితే 24 గంటల్లోనే సరఫరా చేస్తామని తెలిపారు. సిలిండర్ అందినప్పటి నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 1,50,00,000 గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా గ్యాస్ అందించే అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఆ కంపెనీస్ తోటి మాట్లాడుకుని
ఒక కొలికి తీసుకురాగలిగాం. ఈరోజు సంబంధించిన జియో కూడా మా సివిల్ సప్లై శాఖ నుంచి రిలీజ్ చేయబోతున్నాం. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అక్టోబర్ 31వ తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండరు మార్చి 31వ తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఖాళీ సిలిండర్ ఉండాలి, మీకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. అంత సింప్లిఫై చేసాం ఈ ప్రాసెస్ని. మాకున్న డేటాబేసు, ఆయిల్ కంపెనీస్ దగ్గర ఉన్న డేటాబేసు రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం. ఈ నెల 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై 31వ తారీఖున మేము డెలివరీస్ చేస్తాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం. ఈ 3 ఆయిల్ కంపెనీస్తో మాకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు డెలివరీస్ పూర్తవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి 48 గంటలు అన్నారు. పట్టణాల్లో మాత్రం 24 గంటల్లోనే వీళ్ళు అందిస్తామని చెప్పారు. అందించిన క్షణం నుంచే 48 గంటల లోపు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో బీసీ అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలను నిధుల కొరత రానివ్వబోమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం బీసీ సంక్షేమ అధికారులతో ఈరోజు మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ కాపు భవనాల ప్రగతితో పాటు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో బీసీల అభ్యున్నతికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖలో అమలు చేసే పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీఏ కులాల్లోని సంచార జాతుల కోసం చేపట్టబోయే పథకాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కర్నూలులో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజ్ ఆవరణంలోని రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. పలు విభాగాలు తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్లో అత్యున్నతమైన వైద్య సేవలు ప్రజలకు అందేలా అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. రోగులు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉచితంగా వైద్యం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి ఈరోజు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ నిర్వహించిన ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ఎం భారత్, జిల్లాలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇసుకను ఉచితంగా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర జనవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు ఆయన కొవ్వూరు మండలం వాడపల్లి ఇసుక రీచ్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం రోజుల్లో ఓపెన్ రీచ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి గురైందన్నారు. 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల ఇసుకపై అక్రమ ఆదాయాన్ని గత ప్రభుత్వం సమకూర్చుకుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా ఇసుకను అందిస్తున్నామన్నారు. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకుని వెళ్లవచ్చన్నారు. ఇప్పుడు చిన్న విరామం.
సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమం కావడంతో ఏచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు కూటమి ప్రభుత్వ నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో చాలా కాలం పెండింగ్లో ఉన్న జాతీయ రహదారి 16 మార్గంలోని రణస్థలం వద్ద హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 252 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వల్ల రణస్థలం ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభిస్తుందన్నారు. రణస్థలం టౌన్లో ఫ్లైఓవర్ నిన్నను కేంద్ర మంత్రి గడ్కరీ గారు సుమారు 252 కోట్ల వ్యయంతో దాన్ని శాంక్షన్ చేయించారు. దీని ప్రత్యేకత ఏంటంటే 800 మీటర్లు ఉన్నటువంటి ఫ్లైఓవర్ పూర్తిగా ఓపెన్ క్యారిడార్తో నిర్మించబడుతుంది. యాక్చువల్గా ఈ ఫ్లైఓవర్కు బదులుగా రణస్థలంలో బైపాస్ రావాల్సి ఉండేది. కానీ బైపాస్కి కొంతమంది రైతులు కొంతమంది వ్యాపారస్తులు అడ్డు చెప్పడంతో దానికి ఇబ్బంది కలిగి NH5 వారు NH16 6 లైన్లంతా పూర్తయిపోయింది ఇచ్చాపురం వరకు. అయినప్పటికీ ఇది ఒక ఫ్లైఓవర్ పెండింగ్ ఉండిపోయింది చాలా రోజులుగా. గత 6 సంవత్సరాలుగా ఈ ఫ్లైఓవర్ అలా పెండింగ్లో ఉండిపోయింది. ఫ్లైఓవర్ అవ్వలేదు, అటు బైపాస్ అవ్వకుండా రెండింటికి అడ్డు పెట్టుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతంలోనే సుమారు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా పరిధిలో గల తంగడంచ మెగా సీడ్ హబ్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి శాసనసభ్యులు గిత్తా జయసూర్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు అధికారులతో చర్చించారు. 1600 ఎకరాలు సద్వినియోగం చేయడానికి ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నామని వారు తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లాలో తంగడంచ ఫామ్ని గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ టోటల్గా 1600 ఎకరాల పైన మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది. అది సీడ్ డెవలప్మెంట్కి మనకి ఏ విధంగా ఫౌండేషన్ సీడ్ ఫర్దర్ సర్టిఫైడ్ సీడ్ తయారు చేయడానికి ఎంత ఎక్స్టెంట్ మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ యూటిలైజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏపీఐఏసీ కొంత ల్యాండ్ ఇచ్చాము. అవి మనం వేరియస్ ఫోమ్స్కి వాళ్ళు అలాట్ చేశారు. వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అన్నది ఈరోజు చూడడం జరిగింది. మన జిల్లాలో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ ఫామ్స్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, అలాగే కొన్ని ఇష్యూస్ని గవర్నమెంట్కి కూడా ఎస్కలేట్ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా అందరి సమక్షంలో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఈ 1600 ఏకర్స్ ఏముందో మనకు ఫాము అది ప్రాపర్గా యూటిలైజేషన్లోకి తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ అయినటువంటి మేడం గారు ఇక్కడికి విజిట్ రావడం, ఎందుకంటే మీరు గమనించినట్లయితే 2014 నుంచి 19 వరకు గౌరవశ్రీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4 దఫాలు ఇక్కడికి వచ్చేసి శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జైన్ ఇరిగేషన్ కంపెనీ కూడా ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మెయిన్గా ఇక్కడికి మేజర్గా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అయితే వచ్చాయి, కానీ గడిచిన ప్రభుత్వము వీళ్ళకి ఎటువంటి కోఆపరేషన్ ఇవ్వకుండా, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటర్ని సకాలంలో ఇవ్వకుండా అన్ని విధాల ఇబ్బంది పెట్టి ఈరోజు ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కలిగించింది గత ప్రభుత్వం, గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమతో రాష్ట్ర యువతకు మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన ఉపాధితో మంచి జీవితాలను అందించేందుకు సీడ్ యాప్ సంస్థ కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. 8 సెక్టార్ల వారితో ఎన్టీఆర్ పరిపాలనా భవన్లో సీడ్ యాప్ కార్యక్రమంలో యువతకు శిక్షణ, ఉపాధిపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన శిక్షణ నైపుణ్యం కలిగిన యువతకు అందించేందుకు సీడ్ యాప్ సన్నద్ధంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన అత్యాధునిక 6 విధానాల రూపకల్పనలో సీడ్ యాప్ ఉందన్నారు.
ప్రకాశం జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టవలసిన చర్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పతాక సంచాలకులు జోసెఫ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేసి భూగర్భ జలాలు పెరిగేలా నీటి సంరక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జోసెఫ్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటి సంరక్షణకు ముందుకు రావాలన్నారు. రకమైనటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయడానికి ఈరోజు గౌరవ కలెక్టర్ మేడం గారు దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగా మొట్టమొదటగా మన జిల్లాలో 33,000 సోక్ పిట్స్ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టబోతున్నాం. ఈ ఇంకుడు గుంతల ద్వారా 2 రకాల ప్రయోజనాలు వనగొరబోతున్నాయి. ఒకటి, పడ్డ వర్షపు నీరు, వారి ఇంటి మీద పడ్డ వర్షపు నీరు ఈ గుంతలోకి వెళ్ళేటట్టు చేయడం. అలాగే ఇళ్లల్లో వాడుకున్నటువంటి స్నానాల గదిలోంచి వచ్చే నీరు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులు కేటాయించడం ఎంతో హర్షణీయమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరిగెత్తిస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజలకే కాకుండా ఇన్వెస్టర్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, పెట్టుబడిదారులకు కానివ్వండి, వ్యాపారవేత్తలకు కూడా ఒక భరోసా కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది. మరి ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో, వారి కృషితో పోలవరం ప్రాజెక్టుకి 24-25లోనే 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేయటం కేంద్ర ప్రభుత్వం ద్వారా అది ఒక గొప్ప విజయమే కాకుండా ఈ ప్రాజెక్టు రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయబడుతుందని చెప్పి నమ్మకాన్ని ఈ రాష్ట్ర రైతాంగం కానీ రాష్ట్ర ప్రజలకి కూడా కలిగిందని చెప్పేసి మనం చేస్తామని. రాబోయే 2-3 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన క్యాపిటల్ సిటీ ఏర్పాటు అవుతుందని చెప్పేసి ప్రజల్లో నమ్మకం కలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కూడా ఒక ప్రత్యేకంగా తీసుకుని పోలవరానికి, అమరావతికి కేటాయించడమే కాకుండా రైల్వే ప్రాజెక్ట్స్ కూడా దాదాపు 9,138 కోట్ల రూపాయలు మరి కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి భావిస్తున్నాను. పూర్తిగా అధోగతి పాలైన రాష్ట్రాన్ని, రాష్ట్ర వ్యవస్థల్ని ఈ నెల 23-24 తేదీల్లో సికింద్రాబాద్ రైలు నిలయంలో జరిగిన జోనల్ హిందీ నాటకల్ పోటీల్లో విజయవాడ డివిజన్ ప్రథమ స్థానంలో నిలిచింది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ రూపొందించిన హిందీ నాటకం కపిరాజ్ మొదటి బహుమతి గెలుచుకుంది. అలాగే లైటింగ్, బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్స్ తదితర 8 రంగాల్లో బహుమతులు పొందింది. గురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ నుంచి విజయవాడ బృందం ఈ బహుమతిని అందుకుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను, అక్కడి ఆహారపు అలవాట్లను ఒకరికొకరు తెలుసుకునేలా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వతన్ కో జాన్ ఇతివృత్తంలో కాశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా కాశ్మీరీ యువత అభిప్రాయాలను విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి అందిస్తున్నారు. ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. बहुत कुछ जानने को मिला, नया सीखने को मिला. यहाँ पे नए सारे दोस्त मिल गए, नए प्रोफेसर्स का लेक्चर सुनने को मिला, इनकी दुआएं मिली, इनकी ब्लेसिंग्स मिली, बहुत कुछ यहाँ पे नया सीखने को मिला सर. How do you find Andhra Pradesh Acharya Nagarjuna University, Amaravati,
the places you visited. Could you please explain? जी सर, हम गए थे बीच में, श्री सूर्यलका बीच ऐसा ही कुछ नाम था सर, वो तो आएगा नहीं उतना बोलना, लेकिन बीच पे हम गए थे, बहुत ही मज़ा आया। हमारे कश्मीर में बीच तो है नहीं, यहाँ पे जब हमने विज़िट किया बीच में बहुत ही एक्साइटमेंट थी कि कब पहुँच जाएंगे बीच में। फाइनली हम बीच पे पहुँच गए। उसके बाद सर दूसरे दिन हम म्यूज़ियम में गए, 2 म्यूज़ियम्स में हमने गए। जो चीज़ें हमने कभी नहीं देखी थी, बहुत पुरानी चीज़ें वहाँ पे रखी थी, वो हम लोगों ने देख ली वहाँ पे। हमारी पूरी टीमें गई थी सर वहाँ पे। हम नेहरू युवा केंद्र के थ्रू यहाँ हम शुक्रिया भी अदा करते हैं नेहरू युवा केंद्र का, मिनिस्ट्री ऑफ होम अफेयर्स का, मिनिस्ट्री ऑफ यूथ अफेयर्स का, जिन लोगों ने हमें एक ऐसा प्लेटफॉर्म दिया, ऐसा मौका दिया जिसमें हम अपने कल्चर को प्रमोट कर रहे हैं। और जिस स्टेट में जा रहे हैं हम वहाँ का कल्चर देखने की कोशिश कर रहे हैं, वहाँ का खाना पीना, वहाँ का रहना सहना, उनका कैसा है, उनका कल्चर कैसा है। हम जिस दिन हमारी जर्नी स्टार्ट हुई, हम यहाँ पहुँचे, हमने पहले तो इतना एक्सपेक्ट किया नहीं था कि हमें वहाँ पर कैसा मिलेगा, कैसा रहना पड़ेगा हमें, क्योंकि ये वतन को जानो का मतलब यही है कि हम जो जिस स्टेट में रह रहे हैं उससे बाहर निकल के भी देखना चाहिए हमें कि हमारे हिंदुस्तान में और कैसी स्टेटें हैं, वहाँ के लोगों का रहना सहना कैसा है। तो जिस दिन हम यहाँ पहुँचे, पहले दिन तो हमें थोड़ा जो इनका खाना पीना था वो थोड़ा हमें लगा ऑकवर्ड सा, लेकिन आज तीसरा चौथा दिन है हमें यहाँ पे और हमें बहुत अच्छा लग रहा है यहाँ पे और अच्छे से खाना खा रहे हैं। जैसे पहले हम एक तो हमारा कश्मीर का जो वाजवान है, हमें वो भी मौका मिला यहाँ पे, वो डिशेस भी हम लोगों ने यहाँ पे बनाए यहाँ के स्टाफ के लिए। यहाँ के जो प्रोफेसर साहब हैं, जिस यूनिवर्सिटीज़ के प्रोफेसर्स हैं, इनके लिए हमने वहाँ का खाना भी बनाया, डिशेस तैयार किए, वो भी खिलाए। और यहाँ का जितना हो सकता था उतना इन लोगों ने हमारे लिए किया, हमें अकोमोडेट किया यहाँ पे बहुत अच्छी तरह की जितनी फैसिलिटी। భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర గుంటూరు వారి ఆధ్వర్యంలో 6 రోజుల కాశ్మీరీ యువ సమ్మేళనం గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతుంది. కాశ్మీర్లోని పుల్వామా, బుడ్గాం, శ్రీనగర్, కుప్వారా, బారాముల్లా, అనంతనాగ్ జిల్లాల నుండి 120 మంది యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాశ్మీరీ యువతతో జాతీయ సమగ్రతను పెంపొందించే లక్ష్యంతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు సహా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై యువ సమ్మేళనంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సంగీతం, సాహిత్యం, థియేటర్, ఫైన్ ఆర్ట్స్, నృత్య విభాగాల్లో ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి కాశ్మీరీ యువతని పలకరించి వారి అనుభవాలు అందిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. सबसे बड़ा मुद्दा मकसद जो इस प्रोग्राम का रहता है वो यही रहता है कि किस तरीके से हम लोगों ने अपने देश, अपने हिंदुस्तान को जानना है, हमारा जो कल्चर है, आर्ट है, कस्टम है, लैंग्वेज है, उसको किस तरीके से एक दूसरे के साथ शेयर करना है। और इसी कड़ी को आगे बढ़ाते हुए हम लोग यहाँ पर आए हैं और यहाँ पर जो हम लोगों ने यहाँ की हॉस्पिटैलिटी देखी, यहाँ का जो हम लोगों ने कल्चर देखा, यहाँ पर कई अच्छी जगहों के ऊपर हमें जाने का मौका मिला। जैसे हम यहाँ बुद्धा स्टैच्यू को देखने गए, म्यूजियम देखा हम लोगों ने, विधानसभा में हम लोग गए और ऑनरेबल जो हमारे यहाँ के गवर्नर साहब उनसे मुलाकात हुए और काफ़ी अच्छा हमें यहाँ पर महसूस हुआ। और सबसे अहम मैसेज जो मेरी रहती है अपनी कश्मीरी आवाम के नाम कि आप लोग अपने घर से बाहर निकलिए, अपने देश को जानिए, अपने देश का जो कल्चर है, अपने देश की जो तहजीब है, अपने देश का जो तमद्दन है, उसको अच्छे तरीके से आप लोग जानिए। और जो हमारा एक नारा चल रहा है विकसित भारत संकल्प यात्रा 2047, उसको लेकर हम लोग आगे चलते हैं कि किस तरीके से हम लोग जब अपने देश की 100 साल आज़ादी के हम लोग सेलिब्रेट करेंगे तो किस तरीके से हमारा देश इस वक्त डेवलप्ड कंट्रीज़ में गिना जाएगा। और इसलिए हमारे सब यूथ्स को मिलकर ये काम करना है, तब ये मसला जो है ये हल होगा और हम लोग आगे जाएंगे, अपने देश को कामयाब और मजबूत देख सकेंगे। मिस्टर फारूक, आप बताइए आपका एक्सपीरियंसेस क्या है? बड़ा अच्छा रहा सर, यहाँ का जो हमारा ये टूर रहा बहुत ही अच्छा रहा। यहाँ के लोग भी अच्छे हैं, कल्चर भी अच्छा है और खाने की जो चीज़ें मिली वो भी अच्छी मिली। तो हम चाहते हैं कि आने वाले टाइम में युवा आए और अपने हर स्टेट को देखें। వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాన్ తీరం దాటినప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ హబాలీకాతి నేచర్ క్యాంప్, బత్కార్నిక ధామ్రాకు సమీపంలో తీరం దాటిన విషయం తెలిసిందే. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 115వ సంచిక ఎల్లుండి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.